హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ భరోసా అయితే ఇచ్చింది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు పంట నష్టాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నష్టపోయిన రైతులకు భరోసా అయితే ఇచ్చారండి. తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన హామీ అయితే ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు కూడా గుర్తించారండి. ఇక పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మంత్రి గారు ప్రకటించారు. ఇక పశు సంపద, ఇల్లు నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యము, అలాగే 11 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అయితే తెలిపారు. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనాలనేసి అధికారులను అయితే ఆదేశించారండి. ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని నష్టం తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు. ఇక శుక్రవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతు పంట వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారండి. కాబట్టి ప్రతి రైతు కంటే ప్రతి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ ఇస్తుంది అనేసి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు అయితే చెప్పారండి. ఇక అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా అయితే ఇచ్చారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.